తనకు మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్‌కి 'పటాస్ 2' లాంటి కథతో మరొక బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి అనిల్ రావిపూడి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 'పటాస్ 2'కి సంబంధించిన కథా చర్చలు కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మధ్య జరిగినట్టు సమాచారం. 'పటాస్ 2' చిత్రాన్ని 2026లో స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. చిరంజీవి సినిమా రిలీజ్ అయి దాన్ని హడావుడిగా ముగిసిన తర్వాత 'పటాస్ 2' మీద అనిల్ రావిపూడి ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాను స్టార్ట్ చేసి 2027 సంక్రాంతికి విడుదలయ్యేలా 'పటాస్ 2'ని ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేసేలా సబ్జెక్ట్ తయారు చేస్తున్నట్టుగా సమాచారం. ఈసారి మరింతగా కామెడీ, క్రైమ్ జోడించి పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథను సిద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నట్టుగా 'పటాస్ 2' తెర మీదకు వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన 'అర్జున్ సన్నా వైజయంతి' మూవీ అంచనాలకు అందుకోలేకపోయింది. సీనియర్ నటి విజయశాంతి నటించడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని భావించారు. కానీ ఈ చిత్రం మాత్రం అంచనాలకు తగిన స్థాయిలో హిట్ కాలేదు. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ నుండి వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దాంతో 'పటాస్ 2'తో మరొకసారి భారీ హిట్ కొట్టాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యాడట. అందుకే 'పటాస్ 2' చిత్రాన్ని భారీ బడ్జెట్తో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం థ్రిల్లర్తో పాటు కామెడీ అధికంగా ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ని అందుకుంటున్నాయి. అనిల్ రావిపూడి తీసిన గత చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా క్రైమ్ థ్రిల్లర్ కామెడీతో సాగింది. ఇక ఆ చిత్రం సాధించిన విజయం అంతా ఇంతా కాదు. రీజనల్ చిత్రాల్లో దేశంలోనే అత్యధిక కలెక్షన్ రాబట్టిన చిత్రంగా 'సంక్రాంతికి వస్తున్నాం' నిలిచింది. ఇప్పుడు 'పటాస్ 2' కూడా అదే స్థాయి కథతో కళ్యాణ్ రామ్ నిర్మించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. సూపర్ ఫామ్లో ఉన్న అనిల్ రావిపూడి క్రైమ్తో కూడిన కామెడీ స్క్రిప్ట్ను కనుక 'పటాస్ 2' చేస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నట్టుగా కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబోలో 'పటాస్ 2' ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.